హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. "అది కాదమ్మా! ఇల్లు అను పేరు మీద ఏంటమ్మా?" అంది హైమ. "ఏ ఎందుకు చెల్లెమ్మా? నేను మనస్ఫూర్తిగా కాదు. నేను, నా భార్య, మా కూతురు మా ఇంటి మహాలక్ష్మికి కలిసి ఇస్తున్న కానుక" అన్నారు. ఆ మాటకి అందరూ అంజలి వైపు చూశారు. "నీకు ముందే తెలుసా?" అన్నట్టు. తను తెలుసు అని తల ఊపింది. "కానీ బావగారు, మీరు అల్లుడు గారి పేరు మీద తీసుకోవచ్చు కదా!" అని అన్నాడు పరశురాం. "లేదు మావయ్య గారు, ఇది మా నాన్న ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడు అను మా ఇంటికొచ్చిందో అప్పుడే మా అమ్మ నాన్నలకు అను, రామ్‌ల ఫోటోస్ పంపాను" అని. అప్పుడు వాళ్ళకి తను ఫోటోస్ పంపించడం, వాళ్ళకి కూడా అను బాగా నచ్చడం, ఆ తర్వాత జరిగినవన్నీ చెప్పింది అంజలి. అందరితో పాటు రామ్‌కి కూడా ఆ విషయాలన్నీ తెలియక ఆశ్చర్యంగా తల్లిదండ్రుల వైపు చూసి సంతోషంగా నవ్వుతాడు. తర్వాత అందరూ కూడా వాళ్ళ అభిమానానికి ఆనందపడి ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. భోజనాలు చేసి పెద్దవాళ్ళు సరదాగా అక్కడే ఉన్న గార్డెన్‌లో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే రామ్ అనుకి ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఉంటాడు. అది ఇండివిడ్యువల్ హౌస్. చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అంజలికి అను ఇష్టాలు ఏంటో తెలుసు. కనుక తను అన్నీ ముందే చెప్పింది. వాళ్ళు అనుకి ఎలా ఇష్టమో అలానే కట్టించారు ఇల్లు. అన్నీ చూసి ఆఖరిగా వాళ్ళ బెడ్‌రూమ్‌కి వెళ్ళాడు. అక్కడ బాల్కనీలో ప్లాంట్స్ ఉండి మధ్యలో ఒక ఉయ్యాల కూడా ఉంది. రామ్ అందులో కూర్చొని అనుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమె అతని నుదిటిపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ బావా" అంది. అతను థాంక్స్ నాకెందుకురా అని అంటుంటే, "నీ వల్లే కదా నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది అందుకు" అంది. అతని ముక్కు పట్టుకుని లాగుతూ, "ఆ రాక్షసి వదిలవే" అని. "నీకు కూడా చాలా థాంక్స్ బంగారు, నా లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసినందుకు" అన్నాడు. అలా వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక విక్కీ కూడా తనతో పాటు ఇంటినే కాదు, ఆమెను కూడా గమనిస్తున్నాడు. తన కళ్ళే చెప్పేస్తున్నాయి ఆమెకి ఇల్లు బాగా నచ్చిందని. అలా మొత్తం చూసి గార్డెన్‌లోనే పెద్దవాళ్ళకి కొంచెం దూరంగా కూర్చున్నారు ఇద్దరు. "అయ్యో! ఇక్కడికెందుకండి? మనం కూడా వాళ్ళతో పాటే కూర్చునేవాళ్ళం కదా!" అంది తను. "వెళ్దాంలే, కానీ నాకొక మాట చెప్పు. నీకు ఇల్లు నచ్చిందా?" అని అడిగాడు. "ఓహ్! చాలా బాగా నచ్చిందండి" అని అంది ఆమె. "అవునా? సరే అయితే ఇది బావుందా? లేక మనం ఉంటున్న ఇల్లు బావుందా?" అని అడిగాడు. అతను ఎందుకలా అడుగుతున్నాడో అర్థమై, "ఏంటండి మీరు? ఇది నచ్చిందంటే అర్థం మన ఇల్లు నచ్చలేదని కాదు. ఇది కూడా బావుంది అని అంతే. అయినా మనం ఉంటున్న ఇంటికేం తక్కువ చెప్పండి" అని అతని చేయి పట్టుకొని, "ఇక మీరు దీని గురించి ఆలోచించకండి. రండి. అను వాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడికి వెళ్దాం" అని తీసుకెళ్ళింది. అలా సాయంత్రం వరకు అందరూ అక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోయారు. ఒక వారానికి ఇల్లంతా అను పుట్టింటి వాళ్ళు పెట్టిన ఫర్నిచర్‌తో నిండిపోయింది. రామ్ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు మొత్తం అన్నీ కొనేశారు. తమ కూతురికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనేది వాళ్ళ తపన. తన పేరెంట్స్‌ని వాళ్ళతో పాటే అక్కడే ఉండమని రామ్ అడిగితే, "కొత్తగా పెళ్ళయింది. మీ ఇద్దరి మధ్యలో మేమెందుకు? పైగా అక్కడ మన ఇల్లు వదిలి అంత త్వరగా రాలేము. మీరు తొందరగా మా కోసం ఒక మనవడినో, మనవరాలినో ఇస్తే వాళ్ళని చూసుకోవడానికి వస్తాం" అని చెప్పి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామ్ డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అనుకి ఇంట్లో ఒక్కతే ఉండడంతో ఫుల్ బోర్ కొట్టేది. రామ్‌కి కూడా ఆ విషయం చెప్పింది. "సరే అయితే నీకేదైనా కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు. అందులో జాయిన్ చేస్తాను. సరేనా? జాగ్రత్త, వచ్చి డోర్ వేసుకో" అని డ్యూటీకి వెళ్తుంటే అను కూడా తన వెనకే వచ్చింది. బాయ్ అని ఎదురుగా చూసేసరికి రమ్య పేరెంట్స్ వచ్చారు. "అరే! ఆంటీ, అంకుల్ మీరా? ఎలా ఉన్నారు? రండి లోపలికి" అంది అను. వాళ్ళు లోపలికొచ్చి కూర్చొని రామ్‌ని పలకరించారు. ఈలోపు అను వాళ్ళకి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. అది తాగి వాళ్ళ వైపు చూసి, "అమ్మ అను, నీకొక శుభవార్త. మన రమ్యకి నిశ్చితార్థం తల్లి" అన్నారు. ఆ మాట వినగానే, "వావ్! ఆంటీ, ఏదైతే నిజంగా గుడ్ న్యూస్ చూసారా? మీరే వచ్చి చెప్తున్నారు. అది అసలు నాకు ఫోన్ కూడా చేయలేదు చూడండి. చెప్తాను దాని పని" అంది ఉడుక్కుంటూ. తన మాటలకి వాళ్ళు ఒకరినొకరు చూసి నవ్వుకొని
నీకు చెప్పడానికి ముందు దానికి తెలిస్తే కదమ్మా అన్నారు. ఆ మాటకి ఇద్దరు షాక్ అయ్యి వాట్ అన్నారు ఒకేసారి. అవునమ్మా, ఇంకా ఈ విషయం రమ్యకి తెలియదు. మేము ఇప్పుడే పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం. ముందు మీకే చెప్పాలని ఇక్కడికి వచ్చాము అన్నారు. వాళ్ళ మాటలకి ఇద్దరికి చాలా సంతోషం కలిగింది. అల్లుడు గారు, మీరు తప్పకుండా రావాలి అన్నారు ఇద్దరు. అయ్యో, మీరు మరీ అంతలా చెప్పాలా? మేము ఒకరోజు ముందే వస్తాము అన్నాడు. చాలా సంతోషం అల్లుడు గారు అని. సరే, మేము వెళ్ళొస్తాము, ఇంకా ఈశ్వర్ బాబు దగ్గరికి వెళ్ళాలి అన్నారు. అరే లేదు, మీరు భోజనం చేసే వరకు వెళ్ళడానికి వీల్లేదు అంది అను. అది కాదమ్మా, ఇక్కడే ఉంటే ఎలా? అన్నయ్య దగ్గర కూడా వెళ్ళాలిగా అన్నారు వాళ్ళు. సరే అయితే ఒక పని చేయండి అన్నాడు రామ్. ఏంటా అని ముగ్గురు అతని వైపు చూశారు. అనుకి ఎలానో ఇంట్లో ఒక్కతే ఉండాలి, అందుకే మీతో పాటు తనను కూడా మీతో తీసుకెళ్ళండి. దాంతో మీకు తనకి కూడా కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అన్నాడు. ముగ్గురు కూడా అదే సరైందని సరే అన్నారు. తానే ముగ్గురిని అంజలి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్టేషన్కి వెళ్ళిపోయాడు రామ్. అంజలికి కూడా విషయం తెలిసి చాలా సంతోషించింది. రమ్య పేరెంట్స్ మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోయారు. అను సాయంత్రం వరకు అక్కడే ఉంది. రామ్ వచ్చి తనని తీసుకెళ్లాడు. ఇక అలా రోజులు గడుస్తూ రమ్య నిశ్చితార్థం రానే వచ్చింది. అందరి ఆశీర్వాదంతో వేడుక బాగా జరిగింది. పెళ్లి ముహూర్తం కూడా త్వరగానే వచ్చేసింది. పెళ్లి పనులన్నీ ఈశ్వర్ రామ్లే దగ్గరుండి చూసుకుంటున్నారు. తనకి పుట్టింటి నుంచి పెట్టే సారే అను ఫ్యామిలీ వాళ్ళే పెట్టారు. పెళ్లి రోజు అను తను ఇద్దరు రమ్యని ఆట పట్టిస్తూ తనని రెడీ చేశారు. అప్పుడే వచ్చిన ఆమె తల్లి కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి కంటతడి పెట్టుకుంది. ఆంటీ ఏంటిది అంటూ అను ఆమె కళ్ళు తుడిచింది. ఇంతలో పంతులు గారు పిలవడంతో రమ్యను తీసుకెళ్లడానికి వచ్చింది అంజలి. ముగ్గురు కలిసి ఆమెను మండపంలోకి తీసుకెళ్లారు. పెళ్లి జరుగుతూ ఉండగా అనుకి ఎందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడే ఉన్న రూమ్కి వెళ్ళింది. రామ్ ఆమెను గమనించి తన వెనుకే వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఆమె వాష్రూమ్ నుంచి వచ్చి మంచంపై కూలబడింది. తనని అలా చూసి దగ్గరికి వెళ్ళి, అరే ఏమైంది బంగారం, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఏమో బావా, వారం రోజుల నుంచి కొంచెం అలసటగా ఉంటుంది, పైగా నిన్నటి నుంచి వామిటింగ్స్ కూడా అవుతున్నాయి అంది. అవునా, పెళ్లి పనులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకేనేమో. పైగా టైంకి కూడా తినడం లేదు నువ్వు. బహుశా అదే అయి ఉంటుంది. పెళ్ళవగానే హాస్పిటల్కి వెళ్దాం పద అని పట్టుకొని మండపం దగ్గరికి తీసుకొచ్చాడు రామ్. అప్పటి వరకు అను లేదని టెన్షన్ పడుతున్న రమ్య తనని చూడగానే నవ్వుతూ దగ్గరికి రమ్మంది. అను ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటే అని అంది. ముహూర్త సమయం దగ్గర పడుతుంటే ఎక్కడికి వెళ్ళావే? చెప్పానుగా నువ్వు నా పక్కనే ఉండాలని అంది. వాటర్ తాగడానికేనే బాబు అని చెప్పి ఆమె వెనకాలే నించుంది. పక్కనే ఉన్నారా, ఓకేనా అన్నాడు. పర్వాలేదు అని కళ్ళ అర్పుతుంది. విక్రమ్ తనుజలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు పెళ్ళికి. సందడి సందడిగా జరిగింది రమ్య పెళ్ళి. అన్ని కార్యక్రమాల తర్వాత అప్పగింతల సమయంలో రమ్య తన తల్లిదండ్రులను పట్టుకొని ఏడుస్తుంటే పక్కనే ఉన్న ఆమె భర్త తన చేయి పట్టుకున్నాడు. అందరికీ బాయ్ చెప్పి అను దగ్గరికి వచ్చి ఆమెను కూడా హత్తుకుంది. ఎందుకో అనుకి మళ్ళీ కళ్ళు తిరిగి రమ్యని వదిలి కింద పడబోయింది. పక్కనే ఉన్న రామ్ తనను పట్టుకుని అను అను అంటూ పిలిచాడు. అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఆమె చుట్టూ చేరి అమ్మ లే తల్లి అంటూ పిలుస్తున్నారు. రామ్కైతే చాలా భయంగా ఉంది. తను ముందే చెప్పింది నీరసంగా ఉందని. నేనే పెళ్ళవగానే వెళ్దామన్నాను, అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది అని తనని తానే తిట్టుకుంటూ బంగారం లే అంటూ పిలుస్తున్నాడు. కాదు కాదు అరుస్తున్నాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళలో ఒకరు నీళ్లు తెచ్చి ముఖంపై చల్లేసరికి అనులో కొంచెం కదలిక వచ్చింది. అది చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రామ్ అరుపులకి మెల్లగా కళ్ళు తెరిచి చూసి బావా ఏమైంది అని అడిగింది. అతను వెంటనే అనుని హత్తుకొని నీకేం కాలేదు కదా అన్నాడు. అతని గుండె చప్పుడు వింటేనే తెలుస్తుంది ఎంత భయపడ్డాడో. అయ్యో బావ, నాకేం కాలేదు, చెప్పాను కదా కళ్ళు తిరుగుతున్నాయని అంది. అవును, పద హాస్పిటల్కి వెళ్దాం. అయినా నువ్వు చెప్పిన వెంటనే తీసుకెళ్లాల్సింది, నేనే లేట్ చేశాను, సారీరా అని ఆమెను లేపాడు. ఏంటి కళ్ళు తిరుగుతున్నాయా? ఎప్పటి నుంచి తల్లి అంది రాజేశ్వరి అను దగ్గరికి వచ్చి.
2 రోజుల నుంచమ్మా అంది. అయ్యో! మరి ముందే చెప్పొచ్చు కదా తల్లి అంది ఆమె. అంతే కాదత్తయ్య, నిన్నటి నుంచి వామిటింగ్స్ కూడా అవుతున్నాయంట. నాకు కూడా జస్ట్ పెళ్లి జరిగేటప్పుడు చెప్పింది. నేను పెళ్ళవ్వగానే తీసుకెళ్దాం అనుకున్నా. ఇంతలోనే ఇలా అయింది అని నేను తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అన్నాడు. మాట్లాడేటప్పుడే రాజేశ్వరి, హైమ, అనసూయల వైపు చూసింది. వాళ్ళకేదో అర్థమైనట్టుగా నవ్వుతూ సైగలు చేసుకున్నారు. ఇంతలో ఆ పెళ్లి బంధువులలో ఒక డాక్టర్ కూడా ఉన్నారు. ఆవిడ ముందుకొచ్చి, "ఒక్క నిమిషం, నేను డాక్టర్‌ని, నన్ను చెక్ చేయనివ్వండి" అని అనుని అక్కడే ఉన్న చైర్‌లో కూర్చోబెట్టారు. తనకి మంచినీళ్లు తాగించి ఆమె నాడి పట్టుకొని, "కంగారు పడాల్సింది ఏమీ లేదండి. ఇది శుభవార్త" అంది ఆమె నవ్వుతూ. అను, రామ్‌లకి ఆవిడ ఏం చెప్తుందో అర్థం కాక, "ఏంటి డాక్టర్" అని అడిగారు. అప్పటికే పెద్దవాళ్ళకి అర్థమై ఆనందంగా, "నిజమా డాక్టర్" అని అడిగారు. "అవునండి" అంది ఆమె. "అమ్మా, అసలేం చెప్తున్నారు ఈవిడ? మీరెందుకని అలా అడుగుతున్నారు" అన్నాడు రామ్. "అయ్యో నా బంగారు కొండ, తొందరలోనే మన చింటూకి పెళ్ళాం పుట్టబోతుంది" అంది అనసూయ. ఆ మాటకి ఇద్దరూ ఒకేసారి చూసుకున్నారు. "అంటే అమ్మా, నే నేను" అన్నాడు రామ్ ఆనందంగా. "అవును నాన్న, నువ్వు తొందరలోనే నాన్నవి కాబోతున్నావు" అంది ఆమె. అంతే, ఇక అను, రామ్‌ల ఆనందానికి అవధులు లేవు. రామ్ అయితే సంతోషం పట్టలేక అనుని ఎత్తుకొని తిప్పుతూ, "థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్" అని అంటూ ఉంటే, "అయ్యో బావ ప్లీజ్, కళ్ళు తిరుగుతున్నాయి, కిందకి దింపు" అంది. "ఓహ్! సారీ బంగారం" అని దింపి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అది చూసి అందరూ నవ్వుతూ ఉంటే దెబ్బకి లోకంలోకి వచ్చి సారీ అని సిగ్గుపడుతూ నించున్నాడు. అందరూ వాళ్ళిద్దరి దగ్గరికొచ్చి అభినందనలు తెలిపారు. అందరికంటే ఎక్కువగా చింటూ బాబు తెగ ఆనందపడిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ తనకి పెళ్ళాం పుట్టబోతుందన్న మాట దగ్గరే ఆగిపోయాడు. అబ్బా! అయితే నాకు పెళ్ళాం వస్తుందంటూ గెంతుతూ ఉన్నాడు. రఘురామయ్య మనవరాలిని దగ్గరికి తీసుకొని, "ఇప్పటికి నేను నా చేతుల్లోకి తీసుకున్న క్షణాలే నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. కానీ అప్పుడే మా అమ్మ కూడా అమ్మ అవ్వబోతుంది" అని ఆయన గుండెలకి హత్తుకున్నారు. తను వెళ్ళి అందరికీ స్వీట్స్ తెచ్చింది. "హలో, ఇలా స్వీట్స్ పంచడం కాదు, త్వరలోనే నువ్వు కూడా మాకు గుడ్ న్యూస్ చెప్పాలి" అంది అంజలి ఆట పట్టిస్తూ. ఆ మాటకి సిగ్గుపడుతూ వెళ్ళి విక్రమ్ పక్కన నించుంది. రమ్య సంతోషంగా అత్తారింటికి బయలుదేరింది. ఇక అనుకైతే అందరూ తెగ జాగ్రత్తలు చెప్తున్నారు. ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం పనులు చేయకూడదు అని. అది చూసిన అనుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి చూసి అందరూ కంగారు పడిపోతారు ఏమైందోనని. రామ్ దగ్గరకొచ్చి, "ఏంటి బంగారం, నొప్పిగా ఏమైనా ఉందా? హాస్పిటల్‌కి వెళ్దామా?" అని అడిగాడు కంగారు పడుతూ. "అయ్యో బావ, నాకేం కాలేదు, నేను బానే ఉన్నా" అంది అను. "మరి ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు" అంది హైమ. "అది ఏం లేదు పెద్దమ్మ, నా మీద మీరందరూ చూపిస్తున్న ప్రేమకి నాకు తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి. నేను మరీ అంత అదృష్టవంతురాలినా, ఇంతమంది ప్రేమను పొందగలుగుతున్నాను అని అనిపిస్తుంది" అంది అను కళ్ళు తుడుచుకుంటూ. "అరే నువ్వు బంగారంరా, అంతేకాదు నీ మనసు కూడా బంగారమే. అందుకే నీకింతమంది ప్రేమ దొరికింది. ఎవరు దేనికి అర్హులో అది వాళ్ళకే దక్కుతుందని నువ్వు ఎప్పుడూ కలలో కూడా ఎవ్వరికీ ఎలాంటి చెడు చేయాలని అనుకోవు. మరి అలాంటి నీ మంచి మనసుకి అంతా మంచే కదా జరుగుతుంది. ఏ మాత్రం దానికి ఏడుస్తారా ఎవరైనా" అని హత్తుకుంది తన పెద్దమ్మ. "సరే సరే, ఇక చాలు కానీ, ఇప్పటికే పొద్దున్నుంచి తిరిగి తిరిగి అలసిపోయింది. తనని కొద్దిసేపు రెస్ట్ తీసుకోనివ్వండి" అంది అంజలి. అది నిజమే" అని అందరూ అనుని వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. ఆమె అలా ఎందుకు చెప్పిందో రామ్‌కి తెలుసు. ఎందుకంటే ఈ శుభవార్త విన్నాక ఇద్దరూ అసలు మాట్లాడుకోనే లేదు. అందుకే ఇద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకుంటారని తను అలా అనుని రూమ్‌లోకి వెళ్ళమని చెప్పింది. అదంతా అర్థమై రామ్ తన అక్క వంక చూసి నవ్వాడు. ఆమెకి కూడా తమ్ముడి ఆలోచన తెలిసి జాగ్రత్త అని పంపింది. అతను రూమ్‌లోకి వెళ్ళేసరికి అను తన కడుపుపై చేతిని పెట్టుకొని అద్దంలో చూసుకుంటుంది. రామ్ వెనుక నుంచి వెళ్ళి ఆమెను నెమ్మదిగా హత్తుకున్నాడు. వెంటనే ఆమె ఇటువైపు తిరిగి, "బావా, మనం తల్లిదండ్రులం కాబోతున్నాం" అంది సంతోషంగా.
అవును బంగారం అంటూ ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హత్తుకున్నాడు రామ్. థ్యాంక్ యూ బావ. థ్యాంక్ యూ సో మచ్. అసంపూర్ణంగా ఉన్న నా జీవితాన్ని ఇప్పుడు అమ్మని అయ్యే గొప్ప వరాన్నిచ్చి సంపూర్ణం చేశావు అంది ఆనందంగా. నేనే కాదు నువ్వు కూడా నా జీవితాన్ని సంపూర్ణం చేశావు అని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని పెదవులపై చిరుముద్దు ఇచ్చాడు. ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.